మాట్లాడించిన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. నిన్నుతో మాట్లాడించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. నీ పరిస్థితులు మార్చేది నీ ప్రార్థనే. అందరము కళ్ళు మూసుకుందాం. ఎవరు అనాలోచనతో ఉండొద్దు. ప్రార్థన చాలా సత్యవంతమైనది. ప్రార్థనే కోరుకుంటున్నాడు దేవుడు. ప్రార్థనలు పరిస్థితులు మారుస్తాయి. ఈరోజు నీ ప్రార్థన అనేక రోగాలను వెళ్ళగొడుతుంది. ఈరోజు నీ ప్రార్థన అనేక భూతములను సైతాలను ఎదురిస్తుంది. ఈరోజు నీ ప్రార్థన అనేక గొప్ప కార్యము చేస్తుంది. ప్రార్థన చేసుకోవాలి. దైవాత్మ రమ్మని ప్రార్థన చేసుకోవాలి. మొదట ప్రార్థనకి వెళ్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. మన మధ్యన సహోదరుడు సన్రేట్ నుంచి వచ్చిన సహోదరుడు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం అందరూ చేసుకోవాలి. అందరూ చేయాలి ప్రార్థన. స్తోత్రం. ఎవరు మౌనంగా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమున ఎవరు మౌనంగా వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రీతిగా అందుకే తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడా దిగరెంటినైనా దైవజనులు నిలబడినారు తండ్రి. అమ్మగారిని జ్ఞాపకం కూడి వచ్చిన బిడ్డను జ్ఞాపకం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీకేమిచ్చినా చర్యలను తీర్చుకెళ్ళిపోతుంది. వందనమన్నాయి దేవాని స్థుతులు ఆయన స్తోత్రం. తొలి పాటల్లో మీరు ఉన్నతను, పాటల్లో మీరు ఉన్నతను, సైతాన్ని తిరుపుల్లో మీరు ఉన్నతను, అన్ని కార్యక్రమాలు మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చినా చర్యలను తీర్చలేకపోతే రుణపడి రుణపడినంత పరిశుద్ధాత్మ దేవానికి ఏమిచ్చిన ముక్తి దినాల్లో, మంచి దినాల్లో, భయంకర దినాలను తండ్రి ఇస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో తండ్రి, అలాగే క్యాన్సర్ వారు ఉన్నారు తండ్రి, గుండె జబ్బు వారు ఉన్నారు తండ్రి, అనేకమైన బాధలతో ఉన్నారు తండ్రి. ఇస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో తోడుకున్న గ్రామంలో ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్ రోగులను చూపరయ్యారు తండ్రి. వాళ్ళ ముట్టి స్వస్థపరిచి తండ్రి. అలాగే పాటపాడు గ్రామాన్ని కూడా తండ్రి, పాటపాటలో ఉన్న మాకు తండ్రి గుండె జబ్బులను చూపరు తండ్రి. ఎవరైతే ఏ వ్యాధులతో ఉన్నారో ఆ వ్యాధులను దూరపరిచే దేవుడు రాజానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు తండ్రి. మా జీవితాన్ని జ్ఞాపించు తండ్రి. మా జీవితాన్ని కడుగు తండ్రి. ఏడాది మమ్మల్ని అభిషేకించు తండ్రి. దేవానికి వందనాలు. ఉంచి దినాలు భయంకర దినాలు తండ్రి. నీకు ఏమిచ్చిన ఆచార్యం తెచ్చుకున్నాం తండ్రి. స్తుతి నాయన, స్తోత్రం నాయన. కొద్దిగా ఇక్కడ మీకు కూడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇద్దరున్నా ముగ్గురున్నా, ఇద్దరు ముగ్గురు సాటున్నాను ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దినాల్లో అంచు దినాలు భయంకర తండ్రి. 3 మేకులలో వేలాడిన తండ్రి. మానవుడికి నూరైన చెప్పలేదయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీకేమిచ్చినా చర్యలను తెచ్చుకున్న తండ్రి. అనేక ఆత్మతోటి మాట్లాడుతండ్రి. అనేక ఆత్మలు కదిలించినట్టు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆత్మతో తండ్రి గద్దించి తండ్రి ఒక ఆత్మకు రప్పించడం మీరు సహాయం తండ్రి. దేవజన సువార్తగా సువార్తలు మీరు మాట్లాడుతున్న తండ్రి. సువార్త గొప్పతో నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. సువార్త చేసిన కూడా సుందరగా ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. నీకేమిచ్చిన చర్యలను తీసుకుని తండ్రి. దినాల్లో మంచి దినాలను తండ్రి. అనేకమైన బాధల నుండి విడుదల తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే బలహీనం బలపరచండి. శక్తి నింపు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీకేమిచ్చిన చర్యలను తీసుకుని బలహీన ప్రభావ నన్ను బలపరచు తండ్రి. అలాగే నీ కాంతిని ప్రభావ నీ సన్నిధిని వచ్చి తండ్రి. దేవానిస్తుంది నాయన. నీ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. ఏమిచ్చిన చర్యలను తీసుకుని ప్రభు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. అనేక ఆత్మతులు మాట్లాడుతండ్రి. నశించిపోతున్న ఆత్మతులు మాట్లాడుతండ్రి. నశించే ఆత్మలు కదిలి వచ్చేటట్టు మీరు సాధించండి. ఎవరికైతే రక్షణ లేదు ఈ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి రక్షణ తెచ్చుతండ్రి. బైబిల్ మిషన్ అక్కడ ఎగురి వచ్చేటట్టు మీరు సాధించండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. మహిమగల రాజానికి వందనాలు తండ్రి. దేవాని స్తుతి నాయన. ఇక్కడ నువ్వు నన్ను నమ్ముచున్నావు తండ్రి. ఇక్కడ నువ్వు వాయువు నన్ను నమ్ముచున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మహిమగల రాజానికి వందనాలు తండ్రి. అలాగే దేవజన పరిశీలన దీవించి తండ్రి. ఈ శివరగా ఉన్నాను తండ్రి. సెంటర్ చేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మహిమగల రాజానికి వందనాలు. సర్వోన్నతుడానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులకు సమర్పణ, నువ్వు ఇచ్చిన అవయవాలు సమర్పణ తండ్రి. ఈ అవయవాలు తండ్రి ఏ వ్యాధులు కూడా అంటకుండా తండ్రి ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూరపరచు తండ్రి. మాలో 3 ఆత్మలు ఉన్నాయి తండ్రి. దురాత్మ, దైవాత్మ, పరిశుద్ధాత్మ తండ్రి. దురాత్మ దృష్టికి వెళ్ళిపోతే దైవాత్మ, పరిశుద్ధాత్మ ఉంటుంది తండ్రి. ఆకాశంలో సింహాసనం, భూమిని పాదపీఠం, భూమిని ఆకాశముని కలుగు చేసిన తండ్రి. మా జీవితం తినేని లాంటిదయ్యా. మా జీవితం నీటి మీద బుడగలాంటిదయ్యా. మానవుడి జీవితం అంతరంగం తెలిసిన తండ్రిగా. మా నోటిలో నారుగా అనేకమైన మాటలు మాట్లాడుతుందయ్యా.
మంచి మాటలు మాట్లాడటం మీరు సహాయం చేయండి. దినాల్లో మంచి దినాలు ఉన్న తండ్రి, భయంకర దినాలు ఉన్న తండ్రి, అన్ని విధాలు కూడా మేలు జరగటట్టు మీరు సహాయం చేయ తండ్రి. అలాగే ఈ సంఘానికి ఒక తెల్లడ దండ అయితే తండ్రి, తెల్లడ మార్గంలో మీరు సహాయం చేయ తండ్రి. నీ అగ్ని కురిపించి తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అలాగే మేము ద్రాక్షలు తీగల వల్ల ఫలించి వాగ్రాంచి మీ భోజన బాల చుట్టూ మీ ఒలి మొక్కలు మీరు సహాయం చేయ తండ్రి. దేవాన్ని ఇస్తున్నాయినా ఒక వారాన్ని ఇచ్చే తండ్రి, ఆ వారాన్ని నేను నిలుపుకుని తండ్రి సువార్త చేస్తున్నాం ప్రభావ. అలాగే సువార్త చేస్తున్నాను ఒక్కొక్క విశ్వాస చెప్తుంది తండ్రి, విశ్వాస తప్పుని ఇక్కడికి వచ్చాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అన్ని విధాలు కూడా మేలు జరిగేటట్టు మీరు సహాయం చేయండి. అలాగే ఈ శాపనైనా ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూరపరిచే తండ్రి. సాతాను పక్కన నిలబడి ఉంటా తండ్రి, అన్ని విధాలు కూడా సాతాను పూజ చూస్తాడు తండ్రి. సాతాను కారం యేసు నామములో దూరపరిచే తండ్రి స్థితి, సాతాను కారం యేసు నామములో దూరపరిచే తండ్రి స్థితి, సాతాను కారం యేసు నామములో దూరపరిచి. అలాగే మా తండ్రి తొలి ప్రార్థన నాకు ఇచ్చారు కాబట్టి నా ప్రార్థనలో తప్పులు పొరపాటు ఇచ్చిన ప్రార్థనలకు ఇచ్చి ప్రార్థన పదకొండు తెచ్చిమని యేసుక్రీస్తు నామం నమ్మికలి బతుమలు ఏర్పడిన మా పరమ తండ్రి. మహోన్నతుడ తండ్రి, కుమారుడు చేసిన ప్రార్థన నువ్వు ఆలగించన్నారయ్యా, నీకు వందనములు. బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో ప్రభువా, కుమారుడు ఎదురుగా ప్రభువా, నీ సింహాసనం ఎదురుగా తండ్రి, నాకు ఎంతో ఇష్టమైన సన్నిధి, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి ఎంతో ఇష్టమని నాయన కుమారుడు చేసిన ప్రార్థన అంగీకరించావు తండ్రి, నీకు వందనములు, స్తోత్రము తండ్రి. మొదటి ప్రార్థనలో నాయన నువ్వు మహిమపరుచుకున్నావయ్యా, నీకు వందనములు. రెండో ప్రార్థనకు వెళుతున్నప్పుడు తండ్రి, వ్యాధుల కొరకు నాయన, సమస్యల కొరకు తండ్రి, ఎంతో మంది నలిగిపోతున్నారయ్యా. అయ్యా వారందరినీ విడిపించండి తండ్రి. నాయన ఆ వ్యాధుల నుంచి విడిపించండి అయ్యా, సమస్య నుంచి విడిపించండి అయ్యా. నీ సన్నిధానం నడిపించుకోండి అయ్యా. కిడ్నీ వ్యాధులతో ఉన్నవారండి నాయన, క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారు తండ్రి, అయినా మీరు వ్యాధిని తగ్గించండి, స్వస్థపరచండి అయ్యా. అయ్యా ఈ ప్రార్థన సభలో స్వస్థత కార్యములు చెయ్యండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. రెండవ ప్రార్థన చేసినప్పుడు ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అనేక మందికి రోగములు పోవాలి, అనేక మంది ప్రజలు విముక్తి పొందాలని ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండొద్దు, ప్రభువారిని చూస్తూ ఉన్నారు. రెండవ ప్రార్థన మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమగల దేవా, కృపమైన దయామైన నీకు లేని నామములకైన స్తుతులు స్తోత్రము దేవా తండ్రి. దేవా గతించిన కాలం అంతా కాచి కాలం దేవా, నీకు అనేక వందనములు దేవా. ఈ దినం దేవా నీ సన్నిధిలో ఈ విధంగా నీ గురువులందరికీ నీకు అనేక వందనములు దేవా. మార్చి నెలలో చివరి వారం దేవా, శనివారం నీ యొక్క జరుగుతుంది దేవా తండ్రి. ప్రభా నీ బిడ్డలైన వచ్చి ఉన్నారు దేవా తండ్రి. ప్రభా వారి అంశంలో వచ్చి ఉన్నారు ప్రభా, వారి అంశంలో వచ్చిన ప్రభా స్వస్థత కార్యములు చేయండి దేవా. బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థనాశాలలో దేవా ఈ స్వస్థత కార్యములు చేయండి దేవా. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు దేవా తండ్రి. దేవా వారిని ముట్టండి దేవా, వారిని స్వస్థపరచండి. ఈ యొక్క మందిరంలో సాక్షులుగా నిలబెట్టుకుని దేవా, ప్రార్థనాశాలలో గొప్ప కార్యం చేయండి దేవా. అలాగనే ప్రభా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. సాక్ష్యం చెప్పుకునే గొప్ప భాగ్యం ఇవ్వండి దేవా. నిశాం ఇందువైన దేవా, మహిమ కార్యం చూపించండి. అలాగనే ప్రభా ఇంకనూ దేవా ఇతరత్ర వ్యాధులతో దేవా తండ్రిలో వస్తున్నారు ప్రభా, వారికి సమాధానం కలిగించండి దేవా. వారిని స్వస్థపరచండి, వారికి స్వస్థతనివ్వండి. ఈ ప్రార్థనాశాలలో దేవా తండ్రి ప్రభా చేసుకోమని దేవా తండ్రి. మాకు స్వస్థత కార్యంలో సాక్ష్యాన్ని నిలబెట్టుకోండి దేవా. వృత్తులు వస్తున్నారు ప్రభా, వారికి స్వస్థతనివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, కృప చూపించండి. అలాగనే ప్రభా దేవా మధ్య వయస్కులు వస్తున్నారు ప్రభా, వారికి ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. యువకులు వస్తున్నారు ప్రభా, వారికి జ్ఞానము ఆరోగ్యము ఇవ్వండి ప్రభా. అలాగనే దేవా తండ్రి ప్రభా ఊళ్ళో ఉన్న దేవా తండ్రి ప్రభా అనురాధ గారు క్యాన్సర్ వ్యాధికి బాధపడుతున్నారు ప్రభా, ప్రార్థన అవసరం పోయినారు ప్రభా.
చిత్తమైతే ప్రభా వారి క్యాన్సర్ వ్యాధి నుంచి దూరం చేయండి ప్రభా. మీ మందిరంలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్న ప్రభా, మీ మందిరంలో పాత్రగా వాడుకున్న దేవా, కుటుంబాన్ని లక్ష్యంలో కనిపించిన దేవా, అలాగనే ప్రభా దొడ్డికొండ గ్రామంలో ప్రభా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కుమారుడు ప్రభా, నీ ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రభా. దేవా తండ్రి ఉచితమైతే ప్రభా అతని వ్యాధిని తీసివేయండి, స్వస్థపరచండి, మీ సాక్షిగా నిలబెట్టుకోండి. మీ మందిరాన్ని రక్షించుకునే దేవా తండ్రి ప్రభా, సాక్షిగా నిలబెట్టుకునే దేవా, మీ మీ మందిరం యొక్క మహిమ ఘనత నీవే పొందుకుని దేవా. అలాగే ప్రభా గర్భఫలం కోసం దేవా ఎంతో మంది దేవా తండ్రి ప్రభా ఎంతో దూరం నుంచి వస్తున్న ప్రభా వారి ఆశ నెరవేర్చండి, వారికి గర్భఫలం తెచ్చేయండి దేవా తండ్రి ప్రభా. అలాగే ప్రభా పక్షవాత రోగులు వస్తున్నారు ప్రభా, పక్షవాతంలో దేవా తండ్రి ప్రభా వారిని ముట్టండి దేవా, స్వస్థపరచండి, మీ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి, మీ పాత్రలుగా వాడుకోండి ప్రభా. అలాగనే ప్రభా ఆస్మా వ్యాధి వస్తున్నారు ప్రభా, ఆస్మా వ్యాధిని తీసేయని దేవా, గొప్పగా పాటలు పాడుకునే దేవా, స్వరంగా కొన్న దేవా. అలాగనే ప్రభా ఇంకెవరైతే ఏ వ్యాధి బాధలతో వస్తున్నారో ప్రభా వారి వ్యాధి బాధలు తీసేస్తావా, నీ స్వస్థాలకు వస్తుండగా ప్రభా నాకు స్వస్థ కార్యములు జరిగాయని గొప్ప సాక్ష్యం నిలబెట్టుకుని దేవా ప్రభా, నీ స్వస్థాన్ని ప్రభా మహిమతో నింపివేయండి, స్వస్థత కార్యములతో నింపివేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా, నీ స్వస్థాన్ని దేవా తండ్రి ఉన్నతమైన స్వస్థాలుగా దేవా తండ్రి ప్రభా పైన అడ్డుకించుకోబడినట్టుగా ప్రభా కృప చూపించండి ప్రభా. అలాగనే ప్రభా ఎవరెవరైతే వివాహముల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారి వివాహం జరిగించండి. అలాగనే ప్రభా ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి ఉద్యోగం మంచి ఉద్యోగం తెచ్చింది ప్రభా. అలాగనే ప్రభా ఇంకా ఏమైతే ఉన్నాయో ప్రభా బీపీ షుగర్ అలాంటి చిన్న చిన్న వ్యాధులు ఏమైనా ఉంటే దేవా తగ్గించదేవా, కృప చూపించండి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. మూడో ప్రార్థన ఆనందరావు గారు చేస్తారు. అందరూ ప్రార్థన చేసుకోవాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు, మాట్లాడకుండా ఉండొద్దు. ఎందుకంటే ప్రభువారు మన ఎదురుగా ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. నీ మాటలు ప్రతి మాట ఆలకిస్తున్నారు వారు. నీ మాటను బట్టి గొప్ప కార్యము జరుగుతాయి. నువ్వు చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన, శక్తివంత ప్రార్థన. ఇది బైబిల్ మిషన్ ప్రార్థన స్థలంలో బయలుపరిచారు ప్రభువారు. ఈ యొక్క స్థలమును ఆయన ఏర్పరిచారు, ఈ సింహాసనం ఆయన ఏర్పరిచారు. వారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఎదురుగానే ఉన్నావు, ఆయన సమీపంగానే ఉన్నావు. నీ మాటలు చక్కగా ఆలకిస్తున్నారు ప్రభువారు. ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో తండ్రి మీకు అనేక స్థితులు స్తోత్రం చేశారు. నీకు తండ్రి గడిచిన దినంలో కాచి కాపాడి ఈ తీసుకొచ్చిన అనేక స్థితులు స్తోత్రం ఇదిగో తండ్రి చుట్టుపక్కల ఉన్న వారందరికీ మందిరానికి రక్షించడం ఈ అన్నంపేటలో చుట్టుపక్కల ఉన్నట్టు సాలు ఉన్న వారందరినీ నీ సాలకు రక్షించడం తండ్రి. నీ ప్రతితో నీ నీడలు నడుపుకోండి. ఈ శయానికి స్థితులు తండ్రి క్యాన్సర్ వ్యాధి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ శయాన్ని ఎవరికైతే క్యాన్సర్ వ్యాధి చేసుకుంటుంది ఆ పిల్లల దగ్గర క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి. యేసు రక్తంతో శుద్ధిపరచండి. ప్రార్థన చేసుకో, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్ముడు ఆవరిస్తూ నీ సమస్యను అడుగు దేవుడు. ఈ ప్రార్థనలో ప్రభుని అడుగు. ఆవిడకి అందరిలో ఉన్న వ్యాధిని తీసుకుంటుంది, క్యాన్సర్ వ్యాధిని తీసుకుంటుంది. స్వస్థపరిచే దేవుడు నీవయ్యా. ఆపరేషన్ జరిగిన తండ్రి మీరే స్వస్థపరుస్తున్నారు తండ్రి. స్వస్థపరిచేవాడు తండ్రి, స్వస్థం ధరించేవాడు నీవే తండ్రి. అందుకు ఆరోగ్యం మెరుగుపరిచేట్టు చేసిన వాడు కూడా నీవే తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు దేవా.
ఇదిగో తండ్రి దొడ్డిగుంట గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యువకుడు ఉన్నాడు తండ్రి. ఆ కుమారుని గుర్తు చేసుకోండి తండ్రి. ఏసా స్వస్థపడతండి. ఏసా ఆ క్యాన్సర్ గడ్డను తీసివేయండి తండ్రి. మంచి స్వస్థతనివ్వండి తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. ఆ కుర్రవాడు బాగుపడుతూ చుట్టుపక్కల వారందరూ నీ సన్నిధికి వస్తారు తండ్రి. నిన్ను ఎరిగిన వారే ఉంటారు తండ్రి. ఏసా స్వస్థపడతాను తండ్రి. అతన్ని స్వస్థపడతాను ఏసా. అనేక స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి గర్భఫలం లేక బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. వారికి గర్భఫలాన్ని కలిగించండి తండ్రి. నీ కృపను దయచేయండి తండ్రి. ఎంతో దూరం నుండి వచ్చి మోకరిస్తున్నారు యేసయ్య. వారికి ప్రార్థన ఆలకించండి తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి బీపీ వ్యాధితో ఉన్నారు తండ్రి. వారి బీపీ వ్యాధిని స్వస్థపరచండి తండ్రి. షుగర్ వ్యాధిస్తులు ఉన్నారు తండ్రి. వారి యొక్క షుగర్ వ్యాధిని స్వస్థపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి, స్తుతులు తండ్రి. ఆస్మా వ్యాధిగ్రస్తులు ఉన్నారు తండ్రి. వారి కడుపులో పసరును తీసివేయండి తండ్రి. శుద్ధిపరచండి తండ్రి. శక్తినివ్వండి తండ్రి. వారి యొక్క ఆస్మా వ్యాధిని తీసివేయండి తండ్రి. స్వస్థతనివ్వండి తండ్రి. అదేవిధంగా పక్షవాయువులు వస్తున్నారు తండ్రి. పక్షవాయువులను ముట్టండి తండ్రి. వారి నరములలోనికి కాళ్ళలోనికి యేసు రక్తాన్ని నింపండి తండ్రి. స్వస్థపరచండి యేసయ్యా. ముట్టండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ఏ వ్యాధులతో వస్తున్నారో తండ్రి వారి వ్యాధులను తీసివేయండి తండ్రి. స్వస్థపరచండి తండ్రి. స్త్రీల వ్యాధులతో వస్తున్నారు తండ్రి. వారి వ్యాధులు మాకు తెలియదు కానీ తండ్రి నీ వ్యాధులు విరిగినవాడు తండ్రి. వారి వ్యాధులన్నీ తీసివేయండి తండ్రి. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో తండ్రి వారి అప్పుల బాధలన్నీ తీసివేయండి తండ్రి. వారి అప్పుల నుండి పైకెక్కించండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు తండ్రి. యేసయ్యా నీకు వందనములు తండ్రి. వివాహం కాని వారు ఉన్నారు తండ్రి. వారికి వివాహం దయచేయండి యేసయ్యా. వారిని జతపరచండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు స్తుతులు తండ్రి. ఇదిగో ఎవరుస్తున్నారు తండ్రి. ఉద్యోగంలోనికి నిరుపయోగంలో ఉన్నారు తండ్రి. వారికి ఉద్యోగ అవకాశం ఇప్పించండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు యేసయ్యా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. పెద్ద వయసు వారు వస్తున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. శక్తిని ఇవ్వండి తండ్రి. బలాన్ని ఇవ్వండి తండ్రి. వారి కాళ్ళను బలాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే నీ శాలకు రాలేకపోతున్నారో తండ్రి, నిన్ను ఎరగని వారిగా ఉన్నారో తండ్రి వారిని నీ శాలకు రప్పించుకోండి తండ్రి. నిన్ను ఎరుగువారిగా దయచేసుకోండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో యేసయ్యా నీ శాలకు కావాల్సిన అవసరమైన వాహనం కావాలి తండ్రి. ఆ వాహనానికి ధన సహాయం చేయండి తండ్రి. ధనము ఇచ్చేవాడు నువ్వే తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆ శాల ద్వారా అనేక మంది నీ శాలకు తోడుకొని వచ్చేటట్లు చేసుకోండి తండ్రి. యేసయ్యా నీవే ఆ శాలకు కావలసినటువంటి వాహనాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్యా తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి మా దైవజనులను ప్రార్థన చేయించుండగా ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో తండ్రి అక్కడికి మీరే ముందెళ్ళండి తండ్రి. అనేక మంది జనమును అక్కడికి వచ్చేటట్లు చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరూ మనస్సులకు పోయింది తండ్రి. వారి మనసులను మార్చండి తండ్రి. వారి ద్వారా అనేక మంది ఈ శాలలోనికి వచ్చేటట్లు చేయండి తండ్రి. నీ సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని వారికి ఇవ్వండి తండ్రి. వారిని కేకేసుకురండి తండ్రి. ఈ శాలలో అనేక మంది స్వస్థతలు జరుగుతున్నాయని మీరే దగ్గరుండి వారిని తీసుకుని రావాలి తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు అనేక వందనములు యేసయ్యా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి ఈ శాలను అభివృద్ధిపరిచే జ్ఞానం మీకే ఇస్తున్నాను తండ్రి. మీరే అభివృద్ధి పరచాలి తండ్రి. చుట్టుపక్కల వారందరినీ మార్చండి తండ్రి. నీ వార్త ఎక్కడికి వెళ్తుందో తండ్రి, నీ సువార్త ఎక్కడికి వెళ్తుందో తండ్రి, మీ మైకు ద్వారా ఎంత దూరం పడుతుందో తండ్రి వారి అందరి మనస్సుల్లో మార్చి నీ శాలకు తీసుకుని రండి తండ్రి. ప్రతి ఒక్కరి మనసును మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరి మనసును మార్చి నీ అందరూ తిప్పుకోనండి తండ్రి. ఈ శాల అభివృద్ధికి అనేకంగా మీరే తోడుగా ఉండాలని యేసు నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. వందనములైన స్తోత్రము తండ్రి. మూడో ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనములు. మూడో ప్రార్థనలు మీరు ఉన్నారయ్యా నీకు వందనము తండ్రి. నాలుగో ప్రార్థనకు వెళుచున్నాం ప్రభువా. నాలుగో ప్రార్థన నీ కుమారుడు తండ్రి అయ్యా సంతి ఆఫీస్ నుంచి వచ్చారు ప్రభువా. కుమారుడు ఈరోజు ప్రార్థిస్తున్నారు తండ్రి. అనేకుల కొరకురైనా ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యాక అనేక గ్రామాలు మీరు దర్శించారయ్యా. ముకందర గ్రామము, దొడ్డుగుంట గ్రామము, సుభద్రపేట గ్రామము. అయినా
మీరు సువార్త ఎదజల్లారయ్యా. నీ బిడ్డలైన వారు తీసుకొచ్చారు తండ్రి. అయ్యా వారి సమస్యల కొద్ది ప్రార్థిస్తున్న ప్రభువా, కార్యం చేయండి తండ్రి. 4వ ప్రార్థన కుమారుడు చేస్తున్న ప్రభువా, మీ ఆత్మని నింపివేయండి, పరిశుద్ధాత్మతో నింపివేసి కుమారుడితో మాట్లాడించండి అయ్యా. 4వ ప్రార్థన చేసుకుందాం. 4వ ప్రార్థన. హల్లెలూయా. అలాగే నాయన ప్రభా, నేను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నప్పుడు సార్ నాతో నడిపించి జ్ఞాపకం చేసుకున్న అలాగే రంగంపేటలో ఉన్న ప్రభా ఎదుగుతూ ఉన్న పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యపరుచు స్వస్థపరుచున్నాయి. అలాగే ప్రభా దొడ్డుకుంటే జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకంతో ఉన్న పిల్లలు ప్రభు బాగు స్వస్థపరుచు ఆరోగ్యపరుచున్నాడు ప్రభా. అలాగే కోటపడలో ఉన్న పిల్లలు ప్రభా వేస్తున్నారా ప్రభా, ఆ పిల్లలు కూడా ఆరోగ్యపరిచి స్వస్థపరచు. రామేశ్వరంలో ఉన్న ఆ పిల్లలు కూడా ఆరోగ్యపరిచి స్వస్థపరచారు. అలాగే రాజ్యాంగ ప్రభా ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రభా వీళ్ళందరూ ప్రభా ఎవరు వ్యవస్థతో ఉన్నారో ప్రభా ఎవరైనా జరిగించున్నాడు ప్రభా ఇంకే చూసుకున్నాడు. అలాగే రాజ్యాంగ ప్రభా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఉన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఆరోగ్యాన్ని స్వస్థపరచు ఆరోగ్యపరచున్నాడు రాజ్యం. అలాగే నా రాజ్యం ఇంకా అన్న బిడ్డలు నడిపించున్నాను ప్రభా, అభివృద్ధి పరచు ఈ సంఘాన్ని ప్రభా రాజ్యం ప్రాంతం నడిపించమని ప్రభా బంగారు ఉంటుంది. అలాగే రాజ్యాన్ని ప్రభా ఆయన వివాహం కానీ ప్రభా వివాహం జరిపించు, ఉద్యోగం జరిపించు కార్యం రాజ్యం. అలాగే నాయన ప్రభా ఇంకా నాయన ప్రభా ఈ రాష్ట్రం మీద నాయకులను జ్ఞాపకం చేసుకోమని ప్రభా నేను వయసును దూరపరచు నేను ప్రభా భయంకరమైన ప్రభా నాలుగు ప్రభానైనా అదన ప్రభ నిలిపించిన ప్రభా నిలపకుండా జరిగించింది దేవుడు రాజ్యాన్ని నీకు వందనాలయ సూత్రాలు రెడీ అని. అలాగేనైనా ప్రభా ఆరంభం నుంచి నేను ప్రభా ఈ సేవలనైనా ముగించవలసిన నీ కృపించి నీ వెలుగుంచమని ప్రభా ప్రస్తుతం శ్రేష్టమైన ప్రభా అడిగేటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి 4వ ప్రార్థనలో కుమారుడు చేసిన ప్రార్థన నువ్వు అంగీకరించావు తండ్రి. నువ్వు కనపరుచుకున్నావయ్యా, నీకు వందనములు. నాయనా కుమారుడు చేసిన ప్రార్థన అయా పూర్ణ హృదయముతో చేసిన ప్రార్థన తండ్రి. నీకు ఇష్టమైన ప్రార్థన కుమారుడు చేశాడయ్యా. వారు చేసిన ప్రార్థన సఫలపరచండి, సహాయం ఇచ్చేయండి అయ్యా. అనేక రోగులను ముట్టి స్వచ్ఛపరచండి. ఇదిగో నాయన కుమార్తె వచ్చింది ప్రభా కిడ్నీ వ్యాధితో, కిడ్నీ లోపంతో. నాయనా ఆ కిడ్నీని సరిచేయండి, కుటుంబం సరిచేయండి అయ్యా. ఆయన 5వ ప్రార్థనకు వెలుచుండగా ప్రభా మీ ఆత్మని పంపరించండి. అచ్చాశక్తితో ప్రార్థన చేసే శక్తినివ్వండి, నీ వైపు చూసే భక్తినివ్వండి అయ్యా. దురాత్మ శక్తులను పారదోలండి అయ్యా. అనాలోచన తీసివేయండి అయ్యా. మీరు మా మధ్యన ఉన్నారని అయ్యా, మేము ఎదుగువాడు నువ్వేనని అయ్యా, సింహాసనం మీద ఆసీనున్న దేవా నీకు అందరమదయ్యా. స్తోత్రమ తండ్రి, నీకు సమీపంగా ఉన్నామయ్యా. నీ పాదాల దగ్గర ఉన్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని బతుమాలుకుంటున్నాం ప్రభువా. మరి కార్యము చేయండి తండ్రి, బిడ్డల కార్యము చేయండి అయ్యా. గొప్ప కార్యము చేయండి, ఘనకార్యము చేయండి అయ్యా. నీకు అందరము తండ్రి. ప్రార్థన రాని వారికి నైనా ప్రార్థన నేర్పండి అయ్యా. నీతో మాట్లాడే శక్తిని ఇవ్వండి అయ్యా. నీతో మాట్లాడే ధైర్యము కలిగి చేయండి అయ్యా. నీకు అందరము తండ్రి. కుమారుడు చేసుకున్న ప్రార్థననైనా 5వ ప్రార్థన హానోకు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి. హానోకునైనా నీతో నడిచిన వాడు ప్రభువా, నీకు ఇష్టడైన వాడు తండ్రి. వారి ప్రార్థన ఆలకించండి. 5వ ప్రార్థన. గడిచిన దినమందు నీ మందిరంలో నడుచుకున్న తండ్రి, నీ కలిగిన వందనము తండ్రి. నీ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించిన ప్రభావ ప్రార్థన నెరవేర్చిన ప్రభావ నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎవరైనా ఏ అంశంతో వచ్చి ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ అంశమును నెరవేర్చండి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఎవరైనా ఎవరైతే ఈ వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ వ్యాధిని తీసివేయండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి. నాయన ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి, ఆ వ్యాధులను తీసివేయండి తండ్రి. నాయన ప్రభావ తండ్రి, నాయన ఒంగోలు నుంచి తండ్రి ప్రభువ అనురాధ గారు ప్రభువ
పేగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధిని ముట్టండి ప్రభువ, తీసేయండి ప్రభువ, స్వస్థతనివ్వండి ప్రభువ. నీకు స్తోత్రము తండ్రి నాయన. అలాగే నాయన చిన్న దొడ్డుకొండ గ్రామంలో తండ్రి నీ కుమారుడు తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి. ఆ బ్రెయిన్ క్యాన్సర్ వ్యాధిని తీసివేయండి ప్రభువ. నాయన ప్రభా స్తోత్రము తండ్రి నాయన ప్రభా. నాయన ఎవరైతే నాయన ఇంకా కక్ష వాయువులు ఉన్నారా ప్రభువ, లేవనెత్తండి ప్రభువ. ఆ నరంలో తండ్రి నీ రక్తముని ఇవ్వండి తండ్రి. ఆ ఎంపులో తండ్రి బలమును ఇవ్వండి తండ్రి ప్రభువ. నాయన నీకు స్తోత్రము తండ్రి నాయన ప్రభు. ఇదిగో నాయన ఎవరైతే నాయన ఇంకా ఆస్తమా వ్యాధులు ఉన్నారో ప్రభువ, ఆ ఆస్తమా వ్యాధిని తీసివేయండి ప్రభువ. ఆయన నీకు స్తోత్రము తండ్రి. నేను అలాగే నేను గర్భఫలం కోసం తండ్రి అనేక దూరం నుంచి తండ్రి ప్రభువ నీ మందిరం కూర్చున్నదని ఆ బిడ్డకు గర్భఫలం దయచేయండి ప్రభువ. నీకు స్తోత్రము తండ్రి ప్రభువ. నాయన అది ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో ప్రభావ, వాళ్ళకి మంచి ఉద్యోగం ఎదురు చేయండి ప్రభావ. నాయకులు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ, వాళ్ళకి మంచి జతను ఏర్పరిచిన ప్రభువ. నీకు సూత్రంలో ప్రభు నాయన. ఎవరైతే నాయన అప్పుల్లో ఉండిపోయారో ప్రభువ, అప్పుల నుండి లేవనంతటి ప్రభువ ఆయన నీకు లెక్కనైన సూత్రంలో. ఎవరైతే శ్రమలో ఉండిపోయారో ప్రభువ, శ్రమల నుంచి లేవనెత్తని ప్రభు, వాళ్ళ సమస్యలను తీసివేయండి ప్రభువ. నీకు సూత్రంలో తండ్రి నాయన. నాయన ఎవరైతే ఉద్యోగం కోసం ఆయన పరీక్షలు రాయిచున్నారో ప్రభువ, ఆ పరీక్షలలో నాయన తోడై ఉండండి ప్రభువ. మంచిగా రాసే భాగ్యం ఇవ్వండి ప్రభువ. సూత్రం తండ్రి నాయన. నాయన ఎవరైతే నాయన ఉద్యోగం కోసం ప్రభువ ఎమ్మెల్యే ఎంపీల కోసం తిరుగుతున్నాడు ప్రభువ నీ బిడ్డ, ఆ బిడ్డకు తండ్రి తోడై ఉండండి ప్రభు. ఆ ఉద్యోగం ట్రాన్స్ఫర్ ప్రభువ నీ మందిరం దగ్గరలో ఉండేలాగా జరిగించండి ప్రభువ. సూత్రములైన నాయన ఎక్కడైనా ఎవరైతే నీ మందిరం కూడా రాలేకపోతున్నారో ప్రభువ, నీ ముందుండి నడిపించుకోండి ప్రభువ. ఆ కాళ్ళలో బలము ఇవ్వండి ప్రభువ. నీ మందిరము నడిపే భాగ్యం ఇవ్వండి ప్రభువ. సూత్రము తండ్రి నాయన. నాయన రంగంపేట పాత్ర మందిరము కోసం ప్రభువ వాహనము కొనుగోలు అనుకుంటున్నాం ప్రభు. ఆ వాహనం నీ చిత్తం ఉంటే ప్రభువ, డబ్బులు సమకూడేలాగా ప్రభువ, నీ మందిరము సేవగా వాడుకునేలాగా ఆ వాహనమును నీవు నడిపించుకోండి ప్రభువ. నీకు సూత్రము తండ్రి నాయన. అలాగే నాయన సోమకోట పాత్ర మందిరము తండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రజలను అందరినీ ప్రభువ నీ మందిరముకు నడిపించుకోండి ప్రభువ. ఆయన నీకు లెక్కలేని సూత్రము తండ్రి. అయ్యా నేను చేసే పాపములు ఏమైనా ఉంటాయి ప్రభువ, తీసివేయండి ప్రభువ. ఆయన ప్రభువ నీ మందిరముకు నడిపించుకున్న ప్రభు అంతా నీ చిత్తమే అదయ్యా ప్రభువ. నాయన ఇప్పటి వరకు నాయన ఆ పాపములు కడిగేసేవాయి నాయన. ఇంకా నువ్వు నాయన ఏమన్నా పాపములు ఉంటాయి తీసివేయండి ప్రభువ. నా మాటలలో తప్పువ ఏవైనా తప్పులు ఉంటాయి ప్రభా, తీసివేయండి ప్రభువ. నాయన నీకు సూత్రము తండ్రి నాయన. నీకు నాయన ప్రభువ సూత్రము తండ్రి ప్రభా. ఇంకో నాయన నీ సేవకుడు తండ్రి ప్రభా సిలువ సువార్త చేస్తున్నారు ప్రభా, సువార్త చేస్తున్నారు ప్రభా. బహు కార్యములు చేస్తున్నావు అయ్యా. నీకు లెక్కలేని సూత్రములు అయ్యా నాయన ప్రభా. నాయన ప్రభా ఎవరైతే నాయన వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారో ప్రభా వాళ్ళని దీవించండి ప్రభా, తోడై ఉండండి ప్రభా. నాయన నాయన ఎవరైనా ఇంకా గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో ప్రభా, బిడ్డకి డబ్బులు సమకూడేలాగా ప్రభా, గృహము కట్టుకుండేలా ప్రభా ఇవ్వండి ప్రభా. లెక్కలేని సూత్రము తండ్రి నాయన. ఇవ్వనైనా ఇప్పటి వరకు జరిగిన ప్రార్థన తండ్రి నీ ప్రార్థన వద్దకు చేర్చుకున్నావు తండ్రి. చిన్ని ప్రార్థన తండ్రి, ప్రార్థన రాను అన్నయ్యా చిన్ని ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఈ ప్రార్థన తండ్రి నీ పాత్ర వద్దకు చేర్చుకుని తండ్రి ఆ పాత్రను నెరవేర్చగలని అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆరో ప్రార్థనకు వెళ్దాం. ఆరో ప్రార్థన మరి సమితి ఆఫీస్ నుంచి వచ్చిన సహోదరి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన వేకి వెళ్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులు మార్చేయాలి. చేసుకో ప్రార్థన అందరం. గతించిన దినములు వారం వరకు కూడా ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నది కొందనాలు చెల్లిస్తున్నాం రాజ్యం నైనా ప్రభా. మమ్మల్ని ఎంతగానో ఆరోగ్యపరిచారు ప్రభా, ఆమెను బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ప్రభా. ఇప్పటివరకు ప్రభా చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించి ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. నైనా సింహాసనముపై ఆశ్చర్యుడమైన దేవుడు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నాయన ఇదిగో ప్రభా
ప్రభా తండ్రి, నీ దాసులు నీ దాసురాలు ప్రభా ఏ ప్రాంతానికి వెళ్ళి ప్రభా, ఏ గ్రామాలకు వెళ్ళి తండ్రి నీ సువార్త, నీ సిలువ సువార్త సాటుతున్నారో దేవా, వారందరినీ కూడా అనేక ఆత్మల్ని ప్రభా మీరు రక్షించి ప్రభా మీ యొక్క రక్షణ వస్త్రమును కప్పమని అడుగుతున్నారు ప్రభా. ఇదిగో ప్రభా మరి ఈ లోకములో తండ్రి ఇంకను ప్రభా వెనకబడి ఉన్నారు ప్రభా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా. నా తండ్రి నిజమైన దేవుడు ఎవరోనని వెరగలేకున్నారే తండ్రి నాయనా. ఇదిగో ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా అనేకమైన కుటుంబాల్లో తండ్రి నాయన ఇతర దేవతలు నాయన పూజిస్తున్నారు ప్రభా. నా తండ్రి అవి నోరుండి మాట్లాడవు ప్రభా, చెవులుండి కూడా వినవు నాయన తండ్రి. నిజ రక్షకుడని తెలుసుకోలేక ప్రభా ఈ లోకంలో తండ్రి అటు ఇటు కొట్లాడుతూ ప్రభా నాయన అనేకమైన గ్రామాల్లో కుటుంబాల్లో ప్రభా శాంతి సమాధానము లేదు ప్రభా అల్లాడుచున్నారయ్యా నాయన. ఇదిగో ప్రభా భర్త వల్ల తండ్రి భార్యకు సమాధానము లేకుండదు ప్రభా, భార్య వల్ల భర్తకు సమాధానము లేకుండా ప్రభా ఆ కుటుంబాల్లో ప్రభా సమాధానం అంటేనే లేకుండా ఉన్నదయ్యా. ప్రభా మీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ప్రభా ఇదిగో ఏ కుటుంబం తండ్రి నైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవా ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా, మీరు దర్శించండి దేవా. నా తండ్రి వారి కుటుంబంలో తండ్రి సమాధానం కలుగుచి నైనా మనశ్శాంతి కలుగుచే తండ్రి నైనా అటు కుటుంబాన్ని అటు గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా అనేకమైన గ్రామాల్లో నైనా వ్యాధులు ప్రభా, వ్యాధులతో రకరకాల వ్యాధులతో నిండి ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా ఆసుపత్రులకు వెళ్తున్నారు ప్రభా, అనేకమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రభా మరి నీ యొద్దకు వస్తే తండ్రి ఎటువంటి క్యాన్సర్ వ్యాధి అయినా తండ్రి తొలగిపోతుంది అని తెలుసుకోలేకపోతున్నారయ్యా. నా తండ్రి నైనా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, గుండె జబ్బులతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, ఇప్పుడే బలపరచు, ఇప్పుడే స్వస్థపరచయ్యా, ఇప్పుడే నీ ఆత్మన బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాము దేవా. ఇదిగో ప్రభా గర్భఫలము లేని వారిని మీరు గర్భఫలం ఇవ్వడానికి నీ సహాయము దయచేసి ప్రభా తండ్రి నాయన. అదిగో ప్రభా తండ్రి ఆసుపత్రిలో ప్రభా అనేకమైన బిడ్డలు ప్రభా ఈ రోజున అనేకమైన వ్యాధులతో నిండి ఉంటున్నారు ప్రభా. ఆసుపత్రులు కూడా నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, ఆ మంచాల దగ్గర కూర్చోండి ప్రభా, ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారి ప్రార్థనకు జవాబుని దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన గ్రామాల్లో ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నైనా ఉద్యోగాలు ఇవ్వడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి వ్యాపారస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వ్యవసాయదారుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రాజకీయ నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ఈ ప్రజలకి న్యాయం చేయడానికి నా తండ్రి మీ సహాయముని దయచేయమని అడుగుతూ ప్రభా. అలాగే ముఖ్యంగా ప్రభా ఈ చుట్టుపక్కల ప్రభా కుటుంబాల్ని మీరు దర్శించమని ప్రభా మీ సన్నిధానములో కనబడే కృపను సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. కనబడే బిడ్డలుగా ఉండడానికి నీ సహాయము దయచేయమని అడుగుతున్నాను నైనా. మీ పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నాము దేవా. నా ప్రభా ఏ సమస్యలతో వచ్చున్నారో ప్రభా ఆ సమస్యలు తీర్చండి, ఆ కోరికలు సఫలపరచమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా, నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా, నీ దగ్గర సమాధానముందు ప్రభా తండ్రి, నీలో నిత్య జీవమున్నదయ్యా తండ్రి నాయన. అది ఎరుగుకున్నారు ప్రభా, అటువంటి బిడ్డలకి మీ సమాధానము కలుగు చేయమని అడుగుతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎక్కడైతే నా తండ్రి మీ దాసులు సువార్త సాటి వస్తున్నారో ప్రభా వారందరినీ కూడా మీ ప్రార్థన శాలలోకి నాయన నడిపించుకోమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇప్పటి వరకు జరిగిన ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామం పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 6 ప్రార్థన ఆలకించిన దేవా నీకు అందరము. 6వ ప్రార్థనకు మార్చి చేసిన ప్రార్థన నాయన గొప్ప ప్రార్థన విచ్చండి నీకు స్తోత్రములు. ఆయన ప్రార్థనలో ప్రభువా అనేక మంది రక్షణ ఇవ్వాలని కుమార్తె కోరుకుంటుంది ప్రభువా, సహాయం చేయండి నాయన. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచు దేవా,
నీకు వందనములు, స్తోత్రము తండ్రి. ఎవరూ నశించిపోకూడదని అయినా కుమార్తె చేసిన వేదనైన ప్రార్థన అయ్యా, అత్యాసక్తితో చేసిన ప్రార్థన నువ్వు అంగీకరించావండి. ఇక స్తోత్రము తండ్రి. ఈ నాయన ఈ ప్రాంతాన్ని రక్షణ వెలిగిస్తున్న దేవా నీకు వందనములు నాయన. ప్రతి కుమారుని నాయన రక్షణలోకి మార్గంలో నడిపించుతున్న దేవా నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా 6వ ప్రార్థన ఆలకించావు నాయన. 7వ ప్రార్థనకు విడుచున్నాం తండ్రి. 7వ ప్రార్థన స్తుతులు ప్రార్థన నాయన. నువ్వు చేసిన కార్యముల బట్టి తండ్రి, నువ్వు చేసిన గొప్ప కార్యముల బట్టి నాయనా, ఈ మందిరమును బట్టి, ఈ సారణ బట్టి నాయనా, ఈ యొక్క బిడ్డలను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెప్పుకునే 7వ ప్రార్థన స్తుతి ప్రార్థన చేసుకున్నప్పుడు నాయనా మీ ఆత్మతో నింపి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నింపి వెండి నిన్ను స్తుతులంచుకునే భాగ్యము కలిగించేయండి అయ్యా. 7వ ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రార్థన 7వ ప్రార్థన. మహోన్నతుడా, మహిమకల తండ్రి, నీ మహిమార్థమైతండి నేను గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభు నైనా సజీవులుగా మమ్మల్ని నాయన మళ్ళీ నాయన నీ మందిరానికి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువ, వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభువ, నువ్వు ఎంచుకున్న స్థలమయ్యా ఇది ప్రభువ, నువ్వు ఇచ్చిన బహుమానము తండ్రి ఈ సాల నాయనా. ఈ ప్రార్థనా మందిరము నువ్వు మాకు ఇచ్చావయ్యా, నీ దర్శనములో మాకు ఇచ్చావయ్యా తండ్రి. నైనా అనేక మంది ప్రభువ నైనా అనేక రోగాలతో తండ్రి నైనా ఈ సాలకు వచ్చి తండ్రి నైనా అనేక అంశాలు పెట్టుకుని ప్రభువ ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆ ప్రార్థన ఆలకిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభువ, వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఏ వ్యాధులతోనైనా బాధపడుచున్నారో ప్రభువ నీకు తెలుసు తండ్రి. నైనా కిడ్నీ వ్యాధితో తండ్రి నీ ప్రియ కుమార్తె ప్రభువ నైనా నీ మందిరానికి పరుగున వచ్చింది తండ్రి. ఈ సాలలో స్వస్థతలు జరుగుతున్నాయని తండ్రి నైనా బిడ్డ ప్రయాసపడిన తండ్రి నైనా ఈ సాలకు వచ్చి నేను మోకరించి ప్రార్థిస్తుంది తండ్రి. నేను కిడ్నీని ముట్టండి ప్రభువ, ముట్టండి యేసయ్యా నీకు వందనాలు. స్వస్థపరచండి యేసయ్యా నీకు వందనాలు. ఆ కిడ్నీలో ఉన్న చెడు రక్తాన్ని తీసివేసి ప్రభువ నైనా మంచి రక్తాన్ని నైనా ఆ బిడ్డకి నైనా ఆ బిడ్డ కిడ్నీలోకి నైనా మీరే పంపించండి యేసయ్యా. నీ రక్తంతో కడగండి యేసయ్యా. నీకు వందనాలు ప్రభువ, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువ, దొడ్డుకుంటలో ఉన్న నైనా క్యాన్సర్ కంతితో తండ్రి బాధపడుచున్నాను బిడ్డకు తండ్రి నైనా కంతిని తీసుకువేయండి తండ్రి. కంతిని కరిగించండి నాయన. యేసు నామములో ఏది అడిగితే అది ఇస్తానన్నావు ప్రభువ నైనా. నీ బంగారమైన పాదాలను బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నయేసయ్య కంతిని తీసివేయండి. నీకు వందనాలు, వందనాలు ప్రభు. ఆ బిడ్డను స్వస్థపరిచి యేసయ్య నీకు వందనాలు, వందనాలు ప్రభువ. ఇదిగో నాయన సుభద్రపేటలో ఉన్న నేను గుండె వ్యాధిని ప్రభువ తీసివేయండి తండ్రి. నీ నామములో పరిశుద్ధపరుచుతండి. నీకు వందనాలు ప్రభు. ఆ వ్యాధిని తీసివేసి నైనా ఇదిగో ప్రభువ రంగంపేట నైనా ప్రార్థనశాల ఉంది. అక్కడ మోకరిస్తే కార్యాలు జరుగుతాయని నైనా బిడ్డలు నమ్మిక ఉంచి నైనా నీ శాలలో మోకరించడానికి తండ్రి సమయాన్ని తండ్రి. నీకు వందనాలు ప్రభువ, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువ. ఇంకా నువ్వు ఏ వ్యాధితోనైనా బాధపడుచున్నారో ప్రభువ నైనా నీ ప్రియకుమారుడు నైనా సువార్తకు వెళ్ళుచుండగా తండ్రి నైనా అక్కడ ఏ వ్యాధుల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారో ప్రభువ నైనా బిడ్డలకు ప్రార్థన సహాయం చేయండి తండ్రి. నైనా అక్కడ ఉన్న ఆత్మలను రక్షించుకో ప్రభువ. ప్రతి ఆత్మను నాయన నీ నామంలో మహిమపరచుకో తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువ. అడుగుడి ఇవ్వబడనన్నావు తండ్రి. ఆత్మలను నాయన నీ ప్రార్థన స్థాయిలో నాయన అడుగుతాకు తండ్రి నైనా బహిరంగంగా కాదు ప్రభువ. నీ స్థలములో మోకరించి ప్రార్థన చేస్తే ప్రభువ కార్యాలు జరుగునన్నావు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభువ. అలాగే నా బిడ్డలందరూ కూడా ప్రభువ నీ సాలలో మోకరించి ప్రార్థన చేయుచుండగా ప్రభువ నాయన కార్యం చేయండి. నీకు వందనాలు,
వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభువా తండ్రి, ఎవరైతే నాయన పచ్చవాయువుతో బాధపడుచున్నారో తండ్రి, నాయన వారిని ముట్టండి, స్వస్థపరచండి యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నా ప్రభువా, బ్రెయిన్ ఆపరేషన్ జరిగి ప్రభువా మేము సంఘమంతా ప్రార్థించగా తండ్రి, నాయన నువ్వు కార్యం చేసావయ్యా, నువ్వు కార్యం చేసావు తండ్రి. నాయన అలాగే ప్రభువా, నాయన దొడ్డిగుంటలో ఉన్న బిడ్డని, నాయన సూత్రపేటలో ఉన్న బిడ్డను ముట్టి నాయన నీ సాక్షులుగా నిలబెట్టుకో ప్రభు. ఇక్కడ నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఎవరిని విడిచిపెట్టక తండ్రి, నాయన విడిచిపెట్టక యేసయ్యా నీకు వందనాలు. నాయన ఎవరైతే నిన్ను నమ్మని వారు ఉన్నారో ప్రభువా, నా తండ్రి వారందరికీ నమ్మికని కలిగించి ప్రభువా, నాయన మీరే ఘనత మహిమ పొంది ప్రభువా ఆ బిడ్డల యొక్క ప్రార్థనలను నేర్పించి, నాయన ఇదిగో నా నీ తండ్రి నీ సేవకుడు ప్రభువా, నాయన నీ సువార్తలో నాయన నాయన వాక్యం అనే విత్తనాన్ని వెదజల్లుచుండగా ప్రభువా, ఆ వాక్యమిని ప్రభువా ఆ బిడ్డల మనసుని అద్దుకొని ప్రభువా, నాయన ఆ బిడ్డలు మారుటకు తండ్రి, నాయన మీరే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా ఎన్ని వాక్యం వినలేని వారు ఉన్నారో ప్రభు, వారందరినీ తండ్రి మీరే ప్రభువా నీ వాక్యమినే భాగ్యాన్ని దయచే తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా, నీవు ఎంచుకున్న ఈ స్థలము తండ్రి, నాయన నాయన సకలపరుస్తానన్నావు ప్రభువా, నాయన నీవు ఎంచిన స్థలం వ్యర్థం కాదన్నావు ప్రభువా, మా ప్రార్థనలు వ్యర్థం కాదని ప్రభువా, నాయన గడిచిన వారం మేము ప్రార్థిస్తుండగా ప్రభువా, నాయన 4 ఆత్మలను నువ్వు రక్షించుకున్నావు ప్రభువా, నువ్వు తెచ్చుకున్నావు ప్రభువా. నీకు వందనాలు. నేను ఆ బిడ్డలు ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన ఇంకను ప్రభువ ఎవరైతే రాలేక వెనకబడుచున్నారో తండ్రి ఆ ఆత్మలను రక్షించుకో ప్రభువ. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నాయనా నువ్వు వాహనాన్ని చూపించవు తండ్రి, నీ దర్శనం మాకు ఒక వినిపించవు తండ్రి. నువ్వు నీ చిత్తం ఏమై ఉందో ప్రభు ఆ వాహనం ప్రకారంగా తండ్రి, నీ స్వార్థ కొరకేనేమో ప్రభు, ఇది వీధికి తిరుగుటకేమో తండ్రి, నీ చిత్తం తండ్రి, నీ చిత్తం ఏమైందో తండ్రి మాకు తెలియదు ప్రభు. నువ్వు ఎందుకైతే ఇస్తున్నావో ప్రభు నాయనా ఆ వాహనాన్ని నాయనా వీధిలో నీ స్వార్థని వినిపించుటకు తండ్రి నాయనా ప్రతి వారము నాయనా ఇదిగో శనివారం రంగంపేటలో ప్రార్థన శాల ఉంది అని నాయన ఆ వాహనం ద్వారా మేమందరికీ నైనా వినిపించే భాగ్యాన్ని నైనా మాకు ఆ వాహనాన్ని దయచేతండి నైనా. శుక్రవారం నైనా మేము నైనా ప్రార్థన శాలకి వచ్చే ముందు ప్రభు మేమందరము కలిసి ఈ సువార్త ప్రకటించుటకునైనా మా యొక్క ఆలోచన తండ్రి నాయన వాహనం ద్వారా ఈ సువార్త వినిపించాలని నాయన ఎక్కడైతే సాల ఉందో అని మేము చెప్పుటకు తండ్రి ఆ వాహనాన్ని ఇస్తున్నావేమో తండ్రి. నీకు వందనాలు ప్రభు, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. నైనా ఇచ్చేవారి మనసు కరిగించి తండ్రి నైనా వాహనానికి నీ చిత్తమైతేనే ప్రభు మాకు ఇవ్వండి యేసయ్యా. నైనా నేను ఘనపరుచుకోవడానికైతేనే మాకు ఇవ్వండి నైనా, మాకు కాదు తండ్రి, అది నీకే ప్రభువా, నీకే ప్రభువా, నీ సువార్తకే తండ్రి, నీ సువార్తకు వాడుటకే తండ్రి నువ్వు మాకు చూపించావయ్యా. నీకు వందనాలు, వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. నాయనా ఇదిగో ప్రభువా నీ ప్రియకుమారుడిని నువ్వు ఎంచుకున్నావు తండ్రి, నువ్వు ఎంచుకుని నాయనా నీ యొక్క సువార్తని నైనా నడిపించుకుంటున్నావయ్యా. నీకు వందనాలు. ఎవరికి ఎంత భాగ్యం తండ్రి నాయన నీ సువార్త చెప్పుట తండ్రి, ఎవరికి సాధ్యము ప్రభువ, ఎవరికి సాధ్యము కాదు తండ్రి. నువ్వు ఎంచుకున్న ప్రియకుమారుడు ప్రభు నైనా, ప్రియకుమారుడు నైనా నైనా మాకు వాక్యం చెప్పుకుంటగా తండ్రి నైనా మేము నైనా విని గ్రహించి మా ఆత్మల్లో నింపుకొని నైనా 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 నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని దయచేతండి. ఇదిగో ప్రభు యవ్వనస్తులను ఇచ్చావు తండ్రి నైనా, యవ్వనస్తులు ఇంకను స్వరమెత్తి ప్రార్థించే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేసింది. నీకు వందనాలు నైనా. ఇంకను ఎంతో పని ఉంది ప్రభు ఆ బిడ్డల పట్ల నాయన, ఎన్నో కార్యాలు చేయాలి తండ్రి, నీ సభ పెట్టాలి ప్రభువా. అప్పుడు నాయన ఆ బిడ్డలు ఘనముగా స్వరమెత్తి నా తండ్రి ప్రార్థించే బిడ్డలను దయచేయి ప్రభు. ఆ బిడ్డలకు ప్రార్థన నేర్పించండి యేసయ్య. ఆ బిడ్డ ఆలోచనలో ఏముందో ప్రభువా నైనా, ఆ బిడ్డలు నాయన నాకు
ప్రార్థన రావట్లేదని ప్రయాసపడుతున్నారేమో. నువ్వు నేర్పించు తండ్రి, నువ్వు నేర్పించే తండ్రివి నాయనా. నాయనా గురువు నీవే ప్రభువా. నైనా నీ శిష్యులు ప్రభువా. నైనా బిడ్డలు నైనా నీ సేవకుడికి నైనా శిశువులుగా ఉండి నైనా ఆ బిడ్డలను నడిపించుకో ప్రభువా. నైనా ముగ్గురు బిడ్డలను తోడుగా ఇంకా నేను యవ్వనస్తులను ప్రభువా. నైనా నీ సభలో ఎంతో మంది కావాలయ్యా, ఎంతో మంది కావాలి తండ్రి. ప్రార్థన పరులు కావాలయ్యా. నీకు వందనాలు. ప్రార్థన పరులను తయారు చేసుకోవాలి యేసయ్యా. నీకు వందనాలు, వందనాలు ప్రభువ, వందనాలు యేసయ్యా. నువ్వెన్నో కార్యాలు చేసే తండ్రిని ప్రభువ. ఈ సాలలో ఎన్నో కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి, నీకు వందనాలు ప్రభువ, వందనాలు ప్రభువ. నువ్వు చేసే తండ్రి, నువ్వు చేసే వరకు మేము ఎదురు చూస్తామయ్యా. నువ్వు కార్యాలు చేసే వరకు మేము ఎదురు చూస్తామయ్యా తండ్రి. నాయన నీ చిత్తం ఏమై ఉందో ప్రభువ మా పట్ల నాయన, ఇంకా నువ్వు ఏమై ఉన్నదో తండ్రి. మేము ఇంకా నువ్వు ఏం నేర్చుకోవాలో ప్రభువ అవి మాకు నేర్పించండి తండ్రి. నాయన ఈ సాలలో ఇంకా మేము ఏం చేయాలో ప్రభువ అవి నాయన మాకు దర్శనంలో చూపించి మా ఆత్మలకు నైనా వినిపించి మమ్మల్ని ఆ రీతిగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. నైనా బిడ్డలకు మీరు దర్శనంలో చూపించండి యేసయ్య. మీకు ఇది కావాలి అని నైనా బిడ్డలకు నేర్పించండి తండ్రి. నైనా యవ్వనస్తులు ప్రభువ ఆ బిడ్డలకు వివాహం కావాలి తండ్రి. నైనా వివాహం కొరకు ప్రభువ మేము ప్రార్థిస్తున్నామయ్యా. నైనా బిడ్డలకు జతపరిచే బిడ్డలు మాకు క్రైస్తవ బిడ్డలు కావాలి తండ్రి. క్రైస్తవ బిడ్డలు నైనా నైనా బిడ్డలకు జతపరచు తండ్రి. నీ సేవలో ఉపయోగపడే బిడ్డలుగా నా తండ్రి. నైనా బిడ్డలకు జతపరిచి నా తండ్రి. నైనా వివాహం చేయమని నైనా ఆ బిడ్డలకు జాబునిమ్మని. నీ జాబ్ కాదు ప్రభువ, నీ పనిలోనైనా పిల్లలు ఘనంగా వాడుకునే భాగ్యాన్ని దయచేయండి. మాకు జాబు వద్దు, నీ సేవలో మేము ఎదుగుటకు తండ్రి మాకు సహాయం చేయండి. ఆ బిడ్డలు నాయన స్వరమెత్తి ప్రార్థన చేసి పిల్లలుగా దయచేయండి. నాయన నీ జాబు ఎంతవరకు తండ్రి నాయన నిత్యముని స్థుతించుకునే భాగ్యాన్ని ఆ బిడ్డలకు దయచేయండి. నాయన ఎదుటి వారి దగ్గర పని కాదు ప్రభు, నీ దగ్గర పని చేసే బిడ్డలుగా నాయన ఆ బిడ్డలను వాడుకో ప్రభు, వాడిపోయేసయ్యా ఘనంగా వాడుకో ప్రభు. నైనా ఆ బిడ్డ తొట్టిల్లకుండా నాయన నైనా కొందరిలోనే నైనా గొప్ప పనిని ఆ బిడ్డలకు దయచేయండి. గొప్ప పనిని నైనా ఆ బిడ్డలకు సమకూర్చుతండి. నైనా బిడ్డలు వెనకబడకుండా అందరిలోనే నైనా నైనా ఈ సాలని గొప్ప పనిగా నాయన చేయమని నాయనా నాయన ఇది గొప్ప ప్రభువా నా తండ్రి. నాయన నీ నీ యొక్క సన్నిధి చేస్తుండగా ప్రభు ఆ బిడ్డలకు తోడుగా ఉండండి. నాయన సన్నిధి చేయటం రాని బిడ్డలు ప్రభు ఎంతగానో నడిపించుకున్నావయ్యా. నీకు వందనాలు ప్రభు. ప్రార్థన రాదు ప్రభు, ఘనముగా చేసి ప్రార్థన ఇచ్చావయ్యా. నైనా మాటలు రాని వంటి వారి ప్రభు, నీ మాటలు పలికేవారి కాదు ప్రభు. నైనా ఎంత మధురమైన ప్రార్థనలు ఇచ్చావయ్యా. నీకు వందనాలు. అలాగే నీ స్వరమెత్తి నీ అభిషేకాన్ని ఆ బిడ్డలపై ఉంచి తండ్రి, నీ అభిషేకముతో తండ్రి ఆ బిడ్డలను శిరస్సు నుంచి అరికాలు వరకు ముట్టి ప్రభువా నైనా నీ సేవలో ఘనముగా వాడుకోమని నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఎవరినైనా మరిచి ఉంటే తండ్రి నన్ను క్షమించు ప్రభువా. నైనా నా తండ్రి నేను ఎవరి కొరకైనా ప్రార్థించలేకపోతే వాళ్ళు నన్ను క్షమించి నా ప్రభు నైనా నాకు మంచి ఆరోగ్యం శక్తినిచ్చి బలాన్ని నైనా మీరే ఘనపరచుకో. నీ బంగారమైన పాదాలను బట్టి వేడుకుంటున్న పరమ తండ్రి. అన్ని ప్రార్థనలో నీ వాలించియున్నావు, అన్ని ప్రార్థనలు నీ వాలించియున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి
దీనా స్తుతులు దేవా తండ్రి నీకు దినదీనా స్తుతులు మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు. మహోన్నతుడా నీకు వందనము నాయనా. 7 ప్రార్థనలు ఉండినైనా 7 ఆత్మతో నింపి నాయనా నీ మహిమపరచుకుందుకు స్తోత్రములు. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇక నువ్వు జరగబోయే కార్యక్రమంలో ప్రభా నీ వాక్యము చూస్తున్న ప్రభా మీరు వచ్చి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.